ఇవ్వండి ఫ్రెండ్స్, ముందు భాగంలోకి వెళ్దాము. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకునే విధానము. మనం ఇది కట్ చేసుకోగానే క్రాస్ ఎలాగ పెట్టాలి, క్రాస్ పెడితే ఎంత బాగా క్రాస్ వస్తుంది. ఇది ఇప్పుడు మనం చూడండి, ఇది ఉంది కదా, ఇదంతా మనకు ఈ క్లాత్ అంతా ఇలాగ స్ట్రేట్ ఉన్నదంతా ప్లస్ మనకు మనం పెట్టేది ఇప్పుడు ఇంటూ ఉండాలి. అంటే మనం ఇలాగ ప్లస్ పాయింట్ అయితే ఇక్కడ ఒక 2-3 దగ్గరలో మనం ప్లస్ అనుకొని వేసుకోవాలి. ఇది ప్లస్సే వేసుకోవాలి, ఇంటూ వేసుకోవద్దు. ఎందుకంటే మనం క్లాత్ పెట్టింది ఇది చూడడానికి రెడీ అయిపోయిన తర్వాత ముందు భాగం అనేది మన క్రాస్ కనబడితే ఇంటూ అన్నట్టు. ఇగో ఈ క్లాత్ ని ఇలాగే తీసుకొచ్చి ఇలాగే పెట్టండి. ఆర్మ్ సైడు, సంక సైడు అంచులు ఉండే విధంగా రెండు, చెప్పేది కరెక్ట్ క్లారిటీగా వినండి. ఈ 2 పాయింట్స్, ఇదిగోండి స్కేల్ పెట్టి చూపిస్తున్నా, ఈ 2 పాయింట్స్ అనేటివి మనకి సమానంగా ఉండాలి. క్లాత్ వైజ్ గా సమానం ఉండడం వల్ల మనకు కరెక్ట్ గా వచ్చేస్తుంది అన్నట్టు క్రాస్ కటింగ్. ఇలా పెట్టినప్పుడు ఇగో ఇది మనకు రెడీ అయిన తర్వాత ఎలాగొస్తుంది, ఇది ప్లస్ కదా మన క్లాత్ వైజ్. మనం ఇది పెట్టినాం, కటింగ్ అయిపోయింది అంటే ఇంటూ అయిపోయిందా మన క్లాత్ మీద. అంటే ఇగో ఇలాగా ఇలా అయిపోతే మనకి ఇంటూ కనబడుతుందా, అది క్రాస్ కటింగ్ అంటారు. క్లాత్ నేత అనేది క్రాస్ స్ట్రేట్ అనేది ఉంటది. అది చాలా మందికి తెలియదు నేత. ఇది నిలువు నేత, ఇలా ఉండేది అడ్డం నేత. ఈ అడ్డం నేత నిలువు నేత చూసుకొని కుడితే చాలా బాగా వస్తుంది ఫిట్టింగ్. బ్లౌజ్ ఎక్కిపోవడము అలాంటిది ఏం ప్రాబ్లం రాదు. ఇప్పుడు మనం చుట్టూ ఎలాగుందో అలాగా మార్క్ అయితే చేసుకుందాం. ఇలాగా మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకునేటప్పుడు ఇది ఒక్కటి పాటించండి కంపల్సరీ. ఈ లైన్ కిందికి డ్రా చేయండి, ప్లస్ ఈ బాక్స్ కూడా డ్రా చేయండి. ఇలాగా బాక్స్ డ్రా చేయడం వల్ల మనకి ఏమేమి బెనిఫిట్స్ ఉంటాయో నేను చెప్తాను. ఇది ముందు నెక్ రౌండ్ మొత్తం డ్రా చేయొద్దు, ఇది ఇలా చేసి ఇది కొంచెం ఇలా చేసుకోవాలి. ఇంతవరకు వచ్చిన తర్వాత ఈ క్లాత్ ను మనం తీసి పక్కన పెట్టాలి. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్కి వచ్చేటప్పటికి ఫస్ట్ పాయింట్ ఏంది, మన ఫస్ట్ పాయింట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ లో నుంచి క్రాస్ పట్టి 2 ఇంచెస్ మైనస్ చేయండి. 2 ఇంచెస్ మైనస్ చేసి లైట్ గా లైన్ వేసుకోవాలి. లైట్ గా లైన్ అయితే వేసుకోవాలి. ఓకే, లైన్ వేసుకున్న తర్వాత మీకు అనిపిస్తుంది ఇది కట్టింగ్ ఉంది కదా, ఈ పాయింట్ సరిపోతుందా. హైట్ ఎక్కువ వేయించుకున్నప్పుడు చాలా మందికి సరిపోతుంది. ఇది హైట్ తక్కువ ఉన్న వాళ్ళకి ఈ పాయింట్ అనేది కిందికి వస్తుంది. ఇప్పుడు చాలా మంది హైట్ ఎక్కువ దొరుకుతుంది కాబట్టి ఈ లైన్ కు కిందికి ఎక్కువ మట్టుకు రాదు, వస్తే కొంచెం కుట్టుకు వెళ్ళిపోతుంది. మనకి ఇక్కడ హ్యాండ్స్ కు సరిపోయే విధంగా చూసుకోవాలి. ఓకే, మళ్ళీ ప్లస్ ఇప్పుడు ఇది మనం 1.5 ఇంచ్ పెట్టుకున్నాం కదా, ఇది ఫస్ట్ పాయింట్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ పాయింట్, ఈ సెకండ్ పాయింట్ వచ్చేసి మనం ఇప్పుడు అంతకుముందు 1.5 ఇంచ్ పెట్టుకున్నాం కదా, దాంట్లో నుంచి మనము 1/2 ఇంచ్ తగ్గించుకోవాలి. ఇది కూడా 1/2 ఇంచ్ తగ్గించుకోవాలి. తగ్గించుకొని ఈ బాక్స్ కు లైన్ కు అవుట్ సైడ్ రాకుండా, బయటకు రాకుండా మీరు ఇలాగా మార్క్ చేయాలి. బయటకు వచ్చేస్తే ఇక్కడ క్రాస్ కటింగ్ అనేది లాగినట్టు, సన్నగా అయిపోయి లాగినట్టు అనేది వచ్చేస్తుంది. మనకు అప్పుడు బ్లౌజ్ అయితే కుదరదు అస్సలు. అలాగని మనము కంపల్సరీ లైన్ వేసుకోవడం వల్ల చాలా యూజ్ అవుతుంది. మనం ఈ కుట్టుది కదా, ఇది కూడా మైండ్ లో పెట్టుకోండి. ఓకే, ఇది మనకు కచ్చిగా పెట్టుకుంటే ఇక్కడ నుంచి సైడ్ కుట్లు స్టార్ట్ అయిపోతాయి అన్నట్టు. ఈ లోతు తీయడం వల్ల మనకు కరెక్ట్ ఫిట్టింగ్ అయితే వస్తుంది. ఇక్కడ ముడతలు కుచ్చులు వస్తున్నాయి అన్నారు కదా, అవి కూడా రావు. ఓకే, నెక్స్ట్ పాయింట్, ఫస్ట్ పాయింట్ అయింది, సెకండ్ పాయింట్ అయింది. థర్డ్ పాయింట్ వచ్చేసి నెక్. నెక్ వేసి నెక్ కు మనం ఏమి కొలుసుకోవాలి అంటే ఉక్సు పట్టియా కాజా పట్టియా, అది ఎక్కడ తీసుకోవాలి అంటే ఉక్సు పట్టి తీసుకోవాలి. ఆ ఉక్సు పట్టిని ఎలా మెజర్ చేయాలి, ఇదిగోండి మనం ఈ కుట్టుకు ఫీట్ అతకబెట్టిన పార్ట్ ఉంది కాబట్టి ఇక్కడ నుంచే పెట్టుకోవాలి. ఇదిగోండి లైన్ వేసుకున్న ప్లేస్ నుంచి పెట్టుకొని రౌండ్ గా తిప్పుకోవాలి. ఈ లైన్ వరకు, ఇదిగోండి ఈ లైన్ వరకు తిప్పుకోండి, ఇలా వేసుకోండి. అన్న తర్వాత ఇదాన్ని ఈ లైన్ కలిపేసుకోవాలి. కలిపేసుకొని మనం రౌండ్ అయితే ఇది ఎంత అని ఉండదు, ఒక 1/2 ఇంచ్ ఉంటుండొచ్చు. మన రౌండ్ ప్రకారంగా
బాగా డీప్ దొడిగే వాళ్ళకు బయటకు వెళ్ళాలి, కానీ మనకి ఇక్కడ డీప్ లేదు కాబట్టి నార్మల్ గానే ఉండాలి. కొంచెం తగ్గియమన్నారు వాళ్ళు, కొంచెం ముందుకు తగ్గిస్తుంది, కొంచెం తగ్గియమన్నారు, ఒక 1/2 ఇంచు. ఓకే, ఇప్పుడు థర్డ్ పాయింట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మనకు ఫోర్త్ పాయింట్ హుక్స్ పట్టి కాజా పట్టి. మనము క్రాస్ పట్టి ఎంత తీసేయాలి, దీంట్లో నుంచి హుక్స్ పట్టే పట్టుకోవాలి. ఈ హుక్స్ పట్టి పట్టుకునేటప్పుడు మనం గల్లగుట్టినందుకు కొంచెం వదిలేసినా సరే, కొంచెము పాయింట్ వైజ్ గా మనకి ఇక్కడికి ఉంది. ఇదిగోండి, ఇక్కడ నుంచి ఇక్కడ క్రాస్ పట్టి ఉంది, అంటే 4 ఇంచ్ ఉంది. ఈ 4 ఇంచులని మనం ఎగ్జాక్ట్ గా 4.75 పెట్టుకోండి. 3/4 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకోవాలి రెండుకి, డాట్ కి ప్లస్ క్రాస్ పట్టికి. 1 ఇంచ్ ఉంచుకుంటే ప్రాబ్లం ఏం కాదు, కానీ మీరు డాట్ అందుకుంటప్పుడు ఎక్కువ అందుకుంటారా తక్కువ అందుకుంటారా అప్పుడు కన్ఫ్యూజ్ అవుతుంది అన్నట్టు. కంపల్సరీ ఎక్కువనే తీసుకుంటామంటే 5 ఇంచ్ పెట్టుకోవచ్చు. అంటే కొంచెం ఇక్కడ చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి 5 ఇంచ్ పెట్టుకోండి, నార్మల్గా ఉన్న వాళ్ళకి 3/4 ఇంచ్ ఎక్కువ పెట్టుకోండి. ఓకే, ఇలాగా మార్క్ చేసేసుకోండి. ఇది 4th పాయింట్ వచ్చేసి. ఇప్పుడు 5th పాయింట్ వచ్చేసి మనకు ఈ చెస్ట్ మెజర్మెంట్. ఇగో ఇలాగే పట్టుకోండి. షోల్డర్ దగ్గర నుంచి మనకి ఈ పాయింట్ వైజ్, ఈ పాయింట్ ప్రకారంగా ఇలా తీసుకోవాలి. ఎంత ఉంది? 11 ఉంది. 11 ఇంచెస్ ప్లస్ 2 ఇంచెస్ అంటే 13 ఇంచెస్. ఈ 13 ఇంచెస్ ఇక్కడ పెట్టాలి. ఈ 11 ఇంచెస్ పెట్టుకునేటప్పుడు మీకు ఇక్కడికి 11 ఇంచెస్ వచ్చింది. ఈ 11 ఇంచెస్ నుంచి కుట్టు వదిలేసి కదా, ఇక్కడ నుంచి 11 ఇంచెస్ వచ్చింది. ఈ 11 ఇంచెస్ మనం ఇక్కడ నుంచి ఎంత పెట్టుకోవాలి చాలా మందికి తెలియదు. ఇది 5th పాయింట్ 11 ఇంచెస్. ఇది 5th పాయింట్ 11 ఇంచెస్ వచ్చింది, ప్లస్ 2 ఇంచెస్ కిందికి ఎక్కువ వచ్చింది. ఇక్కడ నుంచి ఎంత పెట్టుకోవాలి? మన మెజర్మెంట్ ప్రకారంగా 4 ఇంచెస్ పెట్టుకోవాలి. ఇదిగోండి 4 ఇంచెస్. ఇది 4 ఇంచెస్ ఎందుకు పెట్టుకోవాలి అంటే కొంచెం తెలిసిపోతుంది, వాళ్ళ బ్లౌజ్ చూస్తే కొంచెం లావు ఉన్న వాళ్ళకి 4 ఇంచెస్ వస్తుంది, సన్నగా ఉన్న వాళ్ళకి 3.5 ఇంచెస్ వస్తుంది. ఇగో ఇలాగా ఉక్సు పట్టి నుంచి ఈ ప్లేస్ వరకు ఇలాగా 4 ఇంచెస్ పెట్టుకోవాలి. కరెక్ట్ వచ్చేస్తుంది, సాగకుండా లాగకుండా 4 ఇంచెస్ సరిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ 11 ఇంచులు అయిన తర్వాత ఇక్కడ 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకో డాట్స్ కోసం. అంటే మనకి లైన్ కంటే ఎక్కువ కిందికి రాలేదు, చాలా మందికి వస్తలేదు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో హైట్ ఎక్కువ పెట్టుకోవడం వల్ల ముందు పాటు దిగది. హైట్ కి సంబంధం, ముందుకి సంబంధం ఏంటంటే ఒకటి క్రాస్ పట్టి జాయింట్ చేసినప్పుడు ఇక్కడ మిస్టేక్ చేయొద్దు. ఇక్కడైతే మెయిన్ మనం ఇది ఎంత కట్ చేసుకున్నామో క్రాస్ పట్టి అంత కట్ చేసుకోకపోతే కూడా బ్లౌజ్ కుదరదు. మనం ఇక్కడ -2 ఇంచ్ తీయమని అందరికి అన్ని తీసేసి క్రాస్ బెల్ట్ వచ్చేసరికి వాళ్ళ బాడీ బ్లౌజ్ మెజర్మెంట్ కట్ చేసిండ్రు అనుకో, అది కుదరదు. మీరు వాళ్ళ బ్లౌజ్ ప్రకారమే క్రాస్ పట్టి పెట్టాలి అనుకుంటే ఇది కూడా వాళ్ళ బ్లౌజ్ ప్రకారమే పెట్టుకోవాలి. మాకు ఇది మేమే కుట్టినాం కాబట్టి మాకు తెలుసు, -2 ఇంచ్ చేసినాం కాబట్టి ఇది కరెక్ట్ ఉంది. ఇక్కడికి వచ్చింది అంటే ఇది కుట్టే వరకు ఇక్కడికే అయిపోతుంది కదా. అందుకని మీరు కూడా ప్రతి ఒక్కరు చేసే మిస్టేక్ ఇదే, ముందు భాగం కట్ చేసేటప్పుడు ఇది -2 ఇంచెస్ చేయమనగానే చేసి క్రాస్ పట్టి -2 ఇంచెస్ 2 ఇంచెస్ కు ప్లస్ యాడింగ్ 1 ఇంచ్ అటు ఇటు కుట్లకు కలిపి కట్ చేసుకుంటే ప్రాబ్లం కాదు. తక్కువ కట్ చేసిరనుకో చిన్నగా అయిపోతుంది, ఎక్కువ కట్ చేసిరనుకో పెద్దగా అయిపోతుంది. ఇక్కడ మాకు డాట్ వస్తుందని కామెంట్ చేస్తారు కదా, అది ఏం కాదన్నట్టు. అట్లా చేసుకోవద్దు, చూసుకోవాలి. బ్లౌజ్ ప్రకారమే పెట్టుకుంటామంటే ఇది బ్లౌజ్ ప్రకారమే పెట్టుకోవాలి. ఇదిగోండి ఈ లైన్ వేసుకుందాం. ఇప్పుడు మనకు ఈ లైన్ ఇక్కడ అందరు కలిపేది ఈ లైన్ కనుక్కొని ఇలా కలుపుతారు, కాదు ఈ లైన్ చూసుకోవాలి. ఇప్పుడు ఈ లైన్ ఇక్కడ చూసుకోవాలి. ఇది కరెక్ట్ మెజర్మెంట్ మనకు వచ్చింది. ఇక్కడ 1 ఇంచ్, ఇక్కడ 1 ఇంచ్. ఓకే, ఇప్పుడు ఇది వచ్చింది. నెక్స్ట్ ఏడ రావాలి? ఇక్కడ రావాలి. నెక్స్ట్ ఏడ రావాలి? ఇక్కడ రావాలి. ఫస్ట్ ఇది చూసుకోవాలి. ఇది చూసుకున్నాకనే ఈ లైన్ కలుపుకోవాలి. మనకి ఎందుకంటే మార్క్స్ అనేటివి ఇక్కడ కరెక్ట్ పాయింట్ వైజ్ గా వస్తాయి అన్నట్టు. ఇదిగోండి ఇక్కడ 2 ఇంచెస్, ఇక్కడ 2 ఇంచెస్, ఇక్కడ 2 ఇంచెస్ రావాలి. ఇది దీంట్లోకి ఇలా కలుపుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇంతవరకు అయితే వివరంగా చూసిండ్రు కదా. ముందు భాగం పార్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది.
వీడియో చివరి వరకు చూడండి. మీకు దీని ప్రకారంగా ఇప్పుడు క్రాస్ పట్టి కూడా చెప్తా. నేను ఫస్ట్ క్రాస్ పట్టి చెప్తాను. ఇదిగోండి, ఇది ఇంతవరకు అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఇది కట్ చేసుకుందాం. కట్ చేసుకునేటప్పుడు కొత్తగా నేర్చుకునే వాళ్ళు చేసే తప్పులు, ఎలా నుంచి స్టార్ట్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి, మనకి ఎక్కడైతే క్లాత్ ఎండ్ ఉంటుందో ఇక్కడ స్టార్ట్ చేయొద్దు, ఇక్కడ స్టార్ట్ చేయాలి, ఇక్కడ స్టార్ట్ చేయాలి. ఎలా క్లాత్ ఎండింగ్ ఎక్కడ ఉంటుందో అక్కడ స్టార్ట్ చేసుకోండి. ఎందుకంటే మన క్లాత్ చాలా యూజ్ అవుతుంది. ఎక్కడ ఏ క్లాత్ యూజ్ అవుతుందో కూడా తెలియదు. ఒరిజినల్ క్లాత్ అయినా సరే, మనకు లైనింగ్ క్లాత్ అయినా సరే, కొంచెం మన క్రాస్ పట్టీలు, ఉక్స్ పట్టి, కాజా పట్టి అన్ని క్లాత్ కంపల్సరీ అతుకులు పడకుండా వెళ్ళాలి. ఈ కాలంలో మనకు మీటర్ ముక్కిస్తుంది, కానీ 80 సెంటీమీటర్ల బ్లౌజులు కుట్టడం కూడా కావాలి. కంపల్సరీ 80 సెంటీమీటర్ల బ్లౌజులు కుట్టాలి అనుకుంటే చాలా డీప్గా ఆలోచించుకుంటూ ఎక్కడెక్కడ కట్ చేయాలి అనేది ఆలోచించాలి. చూడండి, ఏ ముక్క మనకి ఇక్కడ వేస్ట్ పోదు. క్రాస్ పట్టి కట్ చేసిన తర్వాత అది యూజ్ అవుతుంది. ఇక్కడ చివరికి ఉంది కాబట్టి ఇలా కట్ చేసేయాలి. మనం క్లాత్ని కంపల్సరీ క్లాత్ని లేపొద్దు, జరపొద్దు, దాన్ని ఇక్కడే ఉంచాలి. మనం తిరిగి అయినా కట్ చేసుకోవాలి. ఇంట్లో కూడా చాలా మంది మిస్టేక్ చేస్తారు. కత్తెర కూడా రౌండ్ ప్లేస్ లో ఓపెన్ చేసేటప్పుడు ఓపెన్ చేసి మరీ కట్ చేయాలి. ఇలా చివరి వరకు వచ్చేందుకు ఓపెన్ చేస్తూ నీట్ కట్ చేయాలి. నీట్గా రావాలి, కచ్చకలు రావద్దు. ఇట్లా మీరు ఏదైనా క్లాత్ తీసుకొని ఇట్లా పట్టుకొని రౌండ్గా ఇట్లా చేతి తిరిగేలాగా ఇట్లా కట్ చేయండి. కట్ చేస్తే మీకు కటింగ్ ప్రాక్టీస్ అవుతుంది. ఇలాగా ప్రాక్టీస్ అవుతుంది. చాలా వివరంగా చెప్పాను కదా, వీడియో చివరి వరకు చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనము క్రాస్ పట్టీలు కట్ చేసుకుందాం. ఈ క్రాస్ పట్టీలు ఎందుకు చెప్తున్నాను ఈసారి అంటే, చాలా మంది కామెంట్ చేసిన వాళ్ళు ఇందులో మాత్రము మనకు మొత్తం కుడుతున్నాము, కుట్లేసేటప్పుడు ఎక్కువ వస్తుంది లేకపోతే తక్కువ వస్తుంది అంటుండ్రు. అది మీరు కుట్టడం వలన, ఈ క్రాస్ పట్టి చేయడం వలన దేనితోడో తెలియక ఈసారి క్రాస్ పట్టి కూడా చెప్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ మన మెజర్మెంట్ ప్రకారం ఇది ఎంత ఉందో అంత మనకి క్రాస్ పట్టి మెజర్మెంట్ తీసుకుందాం. ఒక 10 ఇంచులు 11 ఇంచులు. ఇది కొంచెం ఎక్కువైనా తక్కువైనా ప్రాబ్లం ఏం కాదు పొడవులా. ఓకే, ఆ తర్వాత కింద ఒక లైన్ వేసుకుందాం. కింద నీట్గా క్లాత్ ఉంటే లైన్ అవసరం లేదు, కింద నీట్గా లేకపోతే నీట్గా లైన్ వేసుకుందాం. వేసుకున్న తర్వాత మనము ఇక్కడ ఎంత వదిలిపెట్టినాము, -2 ఇంచెస్. ఆ 2 ఇంచెస్ ను ఇక్కడ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ యాడ్ చేయడానికి కుట్టుకు క్లాత్కు కిందికి మళ్ళీ క్లాత్ కుట్టడానికి ఎంత కావాలి, ఒక 3/4 ఇంచ్ అయితే కావాలి. 2/3. ఓకే, నాకు 2/3 అంటే 1/2 ఇంచ్ కంటే తక్కువ తీసుకుంటున్నాం కుట్టుకు, 1/2 ఇంచ్ కంటే ఎక్కువ 1/2 ఇంచ్ కంటే ఎక్కువ తీసుకుంటున్నాం, 1/2 ఇంచ్ కంటే తక్కువ తీసుకుంటున్నాం కాబట్టి 3/4 ఇంచ్ సరిపోతుంది. అందుకే 2/3 కావాలి మనకు. ఈ 2/3 బాక్స్ మార్క్ చేసుకోవాలి. మొత్తం టోటల్ గా 2/3 పెట్టుకోవాలి. ఇక్కడ కూడా 2/3 పెట్టుకోవాలి. ఇలాగా మార్క్ అయితే చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు చేసే తప్పు ఏంటంటే, ఇక్కడ ఎంత ఉండాలి మనకు క్రాస్ అనేది, ఒక 1 ఇంచ్ వరకు మనకి ఇక్కడ క్రాస్ ఉండాలి. అంటే ఇది 1 ఇంచ్ కరెక్ట్ ఉంది. మళ్ళీ ఇక్కడ ఎంత ఉండాలి డిస్టెన్స్, ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత పెట్టిండ్రు, 4 ఇంచెస్ పెట్టిండ్రు. ఓకేనా, 4 ఇంచెస్ పెట్టిండ్రు. ఈ 4 ఇంచెస్ కి మనకి ఈ డాట్ వేసేసరికి ఎంత పోతుంది, 1 ఇంచ్ పోతుంది. 1 ఇంచ్ పోతుంది. 1 ఇంచ్ పోతే మనకి ఎంత అవుతుంది, 3 అవుతుంది. కానీ మనం ఎంత పెట్టుకోవాలి, 3.5 పెట్టుకోవాలి. ఇక్కడ 1/2 ఇంచ్ తగ్గించుకోవాలి. ఇక్కడ 3.5 పెట్టుకోవాలి. ఈ 3.5 ని మార్క్ చేసుకొని ఈ 1 ఇంచ్ బేస్ చేసుకొని మనమైతే ఇలా లైన్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనం ఇలాగా కొంచెం షేప్ చేసుకుంటే క్రాస్ కట్ రెడీ అవుతుంది. మనకి పక్కల కుట్లు వేసిన తర్వాత అయినా, అటాచ్మెంట్ పెట్టిన తర్వాత అయినా, ఇక్కడైనా ఎక్కడైనా ఎక్కువ తక్కువ కాదు, కరెక్ట్గా వచ్చేస్తుంది. మీరు ఇది ఫాలో అవ్వండి. నేను చేతి వేళ్ళతోటి కూడా క్రాస్ పట్టి చెప్పాను ఇంతకుముందు. మీకు ముందు భాగం కట్ చేసేటప్పుడు మీకు ఏదన్నా మిస్టేక్ అవుతుందేమో అన్నట్టు ఇప్పుడు వివరంగా చెప్పాను టేప్ కొలతతోటి కూడా. ఇదిగోండి, ఇక్కడ 1 ఇంచు, ఇక్కడ 2/3, 3/4 అంటే 3/4, ఇక్కడ 3/4. ఓకే, ఇక్కడ 3.5 కరెక్ట్ వచ్చేస్తుంది. ఇక్కడ మనం ఇలా పెట్టుకుంటాం కదా, ఇలాగ వచ్చేస్తుంది క్రాస్.
ఇది ఎక్కువ ఉన్నది కట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మన వీడియో చివరి వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.